అలాంటప్పుడు ఆగస్టు 10వ తారీఖు ఇతను ప్రెస్ మీట్ పెడితే ఆగస్టు 9వ తారీఖు రాత్రే లోకేష్ గారు అనంతపురం పర్యటన వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసుకుని ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరి ఈయన ఆ ప్రెస్ మీట్ 11 గంటల్లో పెట్టినప్పుడు 7 గంటలకే లోకేష్ గారు కమాండ్ కంట్రోల్లోకి వెళ్ళి ఈ సమస్యలను తీస్తా ఉన్నప్పుడు ఇతను లేని అవాస్తవాలను ప్రభుత్వం మీద బురద జల్లటానికి 2 గంటల 8 నిమిషాల 56 సెకండ్ల పత్రికా సమావేశ సమయాన్ని వృధా చేశాడు. కానీ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారి కోసం మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇట్లాంటి వ్యక్తులు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనడం మరి వారి స్వార్థం కోసమా, ప్రజల కోసమా? ప్రజల కోసం అయితే ఎక్కడున్నా పోరాడాలి కదా. ప్రజల కోసం అయితే నువ్వు అడవిలో ఉన్నా పోరాడాలి, అసెంబ్లీలో ఉన్నా పోరాడాలి. మరి చూశాం కదా లైవ్ ఎగ్జాంపుల్. 2 గంటల సేపు నువ్వు మీడియాతో మాట్లాడితే ఒక్క నిమిషం నువ్వు నేపాల్లో చిక్కున్న తెలుగు వారి కోసం మాట్లాడలేకపోయావు. నీ నాలెడ్జ్ లో లేదా, లేదంటే తెలిసి మాట్లాడలేదా, లేదంటే ప్రభుత్వాన్ని మీద బురద జల్లటానికి ఆ విషయం పనికిరాదు కాబట్టి నువ్వు దాన్ని ప్రస్తావించలేదా? సో ఇప్పుడు 11 మంది వీళ్ళు ఓడిపోయారు మేడం. వీళ్ళు గెలిచారు. వీళ్ళు గెలిచిన చోట మా ఓడిపోయిన అభ్యర్థులు 11 మంది ఉన్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి ఈ 11 మందిని అసెంబ్లీకి స్పెషల్ గ్యాలరీలో కూర్చోబెట్టి అసెంబ్లీ జరుగుతున్నంతసేపు అప్పుడప్పుడు మీ డిబేట్ లో యాడ్స్ బ్రేక్ లాగా ఈ 11 మందిని చూపిస్తా ఉండాలి ప్రజలకి. మీరు ఓట్లు వేసినటువంటి ఎమ్మెల్యేలు రాలేదు, ప్రజా సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి సహకరించి మీ సమస్యలు ఎలా తీర్చాలి అనేటువంటి విషయాలు చర్చించడానికి మీరు ఓట్లు వేసినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాలేదు. మేము ఇచ్చినటువంటి ట్యాబ్లు, మేము ఇచ్చినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్లు, మేము ఇస్తున్నటువంటి జీతం తీసుకుని ప్రభుత్వంపై బురద జల్లే పనిలో ఉన్నారు. ఆ 11 మంది రాలేదు కాబట్టి మీరు ఓడించినటువంటి ఈ 11 మందితో మీ సమస్యలు చెప్పుకుంటే వీళ్ళు వచ్చి ఇన్ఛార్జ్ మంత్రికో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేకో చెప్తారు. వాళ్ళు మీ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. ఇక నుంచి ఈ పని చేయండి అన్నా చెప్పాలి.